వెల్కమ్ టు హ్యాపీ లెర్నింగ్. ఈరోజు ఇండియన్ హిస్టరీ బిట్స్ పక్షి పేపర్లో వేసినటువంటి ఇండియన్ హిస్టరీ బిట్స్ని చూద్దాం. జమీందారుల సంఘం ఏ సంవత్సరంలో ఏర్పడింది? జమీందారుల సంఘం ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1837. కేరళ గాంధీ అని ఎవరిని పిలిచేవారు? కేలప్పని కేరళ గాంధీ అని పిలిచేవారు. లింగ్ లిత్గో ఆగస్టు ప్రతిపాదనను ఏ తేదీన చేశాడు? లింగ్ లిత్గో ఆగస్టు ప్రతిపాదనను ఏ తేదీన చేశాడు? 1940 ఆగస్టు 8వ తేదీన. మాండలే జైలులో బాలగంగాధర్ తిలక్ రాసిన గ్రంథం ఏది? మాండలే జైలులో బాలగంగాధర్ తిలక్ రాసినటువంటి గ్రంథము గీతా రహస్యం. రామకృష్ణ పరమహంస అసలు పేరు ఏమిటి? రామకృష్ణ పరమహంస అసలు పేరు గంగాధర చటోపాధ్యాయ. కాకినాడ కుట్ర కేసులో భయంకరాచారిని విచారించి ఏ జైలుకు పంపించారు? కాకినాడ కుట్ర కేసులో భయంకరాచారిని విచారించి అండమాన్ జైలుకి పంపించారు. ఇండియన్ అసోసియేషన్ స్థాపకుడు ఎవరు? సురేంద్రనాథ్ బెనర్జీ. వందే మాతర ఉద్యమం సమయంలో పారిశ్రామిక శిక్షణ కోసం భారత యువత ఏ దేశం వెళ్ళింది? వందే మాతర ఉద్యమంలో పారిశ్రామిక శిక్షణ కోసం భారతదేశ యువత జపాన్కి వెళ్ళింది. దేశభక్తుల కూటమిని ఏ సంవత్సరంలో స్థాపించారు? 1888వ సంవత్సరంలో దేశభక్తుల కూటమిని స్థాపించారు. కన్నడ ఇంగ్లీష్ నిఘంటువు రూపకర్త ఎవరు? కెటల్ కన్నడ ఇంగ్లీష్ నిఘంటువు రూపకర్త. భారతదేశం నా మాతృభూమి అనే ప్రతిజ్ఞ రాసినది ఎవరు? పైడిమర్రి వెంకట సుబ్బారావు. జవహర్లాల్ నెహ్రూ ఏ తేదీన జన్మించారు? 1889 నవంబర్ 14వ తేదీన జవహర్లాల్ నెహ్రూ జన్మించారు. సంస్థానాల ప్రతినిధులను నిర్ణయించే పథకాన్ని రూపొందించిన వారెవరు? బెనగాల్ నరసింహారావు. సంస్థానాదుల ప్రతినిధులను నిర్ణయించే పథకాన్ని రూపొందించినది బెనగాల్ నరసింహారావు. భారత న్యాయస్థానాల్లో నాగరి లిపితో హిందీ భాషను ప్రవేశపెట్టాలని సూచించింది ఎవరు? బైలీ అండి. ఆప్షన్ 3. కింది వానిలో సరైన జత ఏది? జేమ్స్ క్విన్సెస్ బ్రహ్మలిపి. ఆప్షన్ 2. అలెగ్జాండర్ కన్నింగ్హామ్ నాణాల అధ్యయనం. ఆప్షన్ 3. సర్ విల్కిన్స్ భగవద్గీత. ఆప్షన్ 4. పైవన్నీ సరైనవే. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే అండి ఆన్సర్. పాఠ్య కళల అధ్యయనానికి భారతీయ కేంద్రాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1907వ సంవత్సరంలో ఏర్పాటు చేశారండి. 1902లో అనుశీలన సమితిని స్థాపించింది ఎవరు? 1902లో అనుశీలన సమితిని సతీష్ చంద్రబోసు స్థాపించారు. కర్జన్ ఏ విషయాల పరిశీలనకు కాలిన్ స్కాట్ మాన్గిస్ట్ కమిటీని ఏర్పాటు చేశారు? కర్జన్ సాగునీటి విషయాల కొరకు. ఆప్షన్ 4 అండి ఆన్సర్. సాగునీటి విషయాల కొరకు కాలిన్ స్కాట్ మాన్గిస్ట్ కమిటీని ఏర్పాటు చేశారు. కింది వానిలో సరైన జత ఏది? నేటాల్ కాంగ్రెస్ స్థాపన 1894. లాలా లజపతి రాయ్ మరణం 1928 నవంబర్ 17. జెడ్ మిల్లర్ అమెరికా పాత్రికేయుడు. పైవన్నీ సరైనవే అనే ఆన్సర్. 1833లో జాతీయ మహమ్మదీయ అసోసియేషన్ను స్థాపించినది ఎవరు? 1877లో జాతీయ మహమ్మదీయ అసోసియేషన్ను స్థాపించినది అమీర్ అలీ అండి. వ్యవసాయ శాఖను ఏర్పాటు చేసిన వైస్రాయ్ ఎవరు? వ్యవసాయ శాఖను ఏర్పాటు చేసిన వైస్రాయ్ లార్డ్ మేయో. ఆప్షన్ 3 అని. ప్రాంతీయ భాషా పత్రికల చట్టాన్ని రిప్పన్ ఏ సంవత్సరంలో రద్దు చేశాడు? ప్రాంతీయ భాషా పత్రికల చట్టాన్ని రిప్పన్ 1882వ సంవత్సరంలో రద్దు చేశాడు. బెంగాల్ విభజనతో ఆందోళన చేస్తున్న ఉద్యమకారులకు తన సానుభూతిని ప్రకటించిన ఆంగ్లేయుడు ఎవరు? బెంగాల్ విభజనలో ఆందోళన చేస్తున్న ఉద్యమకారులకు తన సానుభూతిని ప్రకటించిన ఆంగ్లేయుడు సర్ హెన్రీ కాటన్ అండి. ఆప్షన్ 3. భారతదేశ విభజనను వ్యతిరేకించిన ముస్లిం నాయకుడు ఎవరు? భారతదేశ విభజనను వ్యతిరేకించిన ముస్లిం నాయకుడు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. 1793లో కారన్వాలిస్ శాశ్వత శిస్తు విధాన పద్ధతిని బెంగాల్లో ప్రవేశపెట్టే నాటికి బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అధ్యక్షుడు ఎవరు? 1793లో కారన్వాలిస్ శాశ్వత శిస్తు విధాన పద్ధతిని బెంగాల్లో ప్రవేశపెట్టే నాటికి బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అధ్యక్షుడు ఎవరు? సర్ జాన్ షోర్ అండి. సిక్కులు రాష్ట్రాలను ఏమని పిలిచేవారు?
సిక్కుల రాష్ట్రాలను ఏమని పిలిచేవారు? మిజిడీలు అని పిలిచేవారండి. తెలుగు అకాడమీ 1968 తొలి అధ్యక్షుడు ఎవరు? పివి నరసింహారావు అండి. భద్రలోక్ అనే హిందూ సంస్థను ఎక్కడ స్థాపించారు? భద్రలోక్ అనే హిందూ సంస్థను కలకత్తాలో స్థాపించారు. స్పాట్లైట్ పండిట్ అని ఎవరిని పిలిచేవారు? స్పాట్లైట్ పండిట్ అని మదన్ మోహన్ మాలవ్యాన్ని పిలిచేవారు. మహమ్మదీయుల దేవబంద్ ఉద్యమం ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? మహమ్మదీయుల దేవబంద్ ఉద్యమం ఉత్తరప్రదేశ్లో ప్రారంభమైంది. కలకత్తాలో బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం సమయాన్ని ఏ తేదీన నిర్వహించారు? సమావేశాన్ని ఏ తేదీన నిర్వహించారు? కలకత్తాలో బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమ సమావేశాన్ని ఏ తేదీన నిర్వహించారు? 1905 ఆగస్టు 7 అండి. తిలక్ మహారాజు నాటకం రాసింది ఎవరు? శ్రీపాద కృష్ణమూర్తి. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనా కాలం ఏది? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనా కాలం 1911 1948 అండి. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో రేడియోలో సందేశాలు ఇచ్చిన దేశభక్తురాలెవరు? ఉషా మెహతా అండి. మదన్ మోహన్ మాలవ్య అభివృద్ధి చేసిన విశ్వవిద్యాలయం ఏది? ఆప్షన్ 2 బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం. మీరు నాకు నష్టాన్ని ఇవ్వండి, నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను అని పిలుపునిచ్చిన స్వాతంత్ర సమర యోధుడు ఎవరు? నేతాజీ బోస్ అండి. బ్రిటిషర్లు రాజకీయ శక్తిగా అవతరించడానికి ఫర్మానా ఇచ్చిన మొఘల్ రాజు ఎవరు? బ్రిటిషర్లు రాజకీయ శక్తిగా అవతరించడానికి ఫర్మానా ఇచ్చిన మొఘల్ రాజు ఫరూక్ షియార్ అండి. ఆర్కాట్ వీరుడు అని ఎవరిని పిలిచేవారు? రాబర్ట్ క్లైవ్ ని ఆర్కాట్ వీరుడు అని పిలిచేవారు. బెంగాల్ చివరి గవర్నర్ జనరల్ ఎవరు? బెంగాల్ చివరి గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ అండి. కోహినూర్ అంటే కాంతి పర్వతం. కాకతీయుల కాలంలో ఈదుల వారు ఏ వృత్తిని చేసేవారు? కాకతీయుల కాలంలో ఈదుల వారు కళ్ళు గీత వృత్తిని చేసేవారు. ఆప్షన్ 4 అండి. క్షేత్రయ్యను ఆదరించినటువంటి గోల్కొండ నవాబు ఎవరు? క్షేత్రయ్యను ఆదరించినటువంటి గోల్కొండ నవాబు అబ్దుల్లా కుతుబ్ షా అండి. నాగోబా జాతరను ఎక్కడ నిర్వహిస్తారు? నాగోబా జాతరను కేస్లాపూర్లో నిర్వహిస్తారు. నిజాం కాలంలో పర్షియన్ స్థానంలో ఉర్దూని అధికార భాషగా ఏ సంవత్సరంలో ప్రకటించారు? నిజాం కాలంలో స్థానంలో ఉర్దూని అధికార భాషగా ఏ సంవత్సరంలో ప్రకటించారు? ఆప్షన్ 2 1884 అండి. హైదరాబాద్లో 1857 సిపాయిల తిరుగుబాటు ఏ తేదీన ప్రారంభమైంది? హైదరాబాద్లో 1857 సిపాయిల తిరుగుబాటు జూలై 17వ తేదీన ప్రారంభమైంది. హీ ఈజ్ ఎగ్జాల్టెడ్ హైనెస్ అని కింగ్ జార్జి ఎవరిని కీర్తించారు? హీ ఈజ్ ఎగ్జాల్టెడ్ హైనెస్ అని కింగ్ జార్జి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ని కీర్తించారండి. దేశోద్ధారక గ్రంథ మండలి స్థాపకుడు ఎవరు? దేశోద్ధారక గ్రంథక మండలి స్థాపకుడు వట్టికోట అల్వార్ స్వామి అండి. 1906లో జగన్ మిత్ర మండలి స్థాపకుడు ఎవరు? 1906లో జగన్ మిత్ర మండలి స్థాపకుడు భాగ్యరెడ్డి వర్మ అండి. షోయబుల్లా ఖాన్ హత్యకు గురైన తేదీ ఏది? షోయబుల్లా ఖాన్ 1948 ఆగస్టు 21వ తేదీన హత్యకు గురయ్యారు. ఆపరేషన్ పోలో సమయంలో నిజాం సైన్యాధిపతి ఎవరు? ఆపరేషన్ పోలో సమయంలో నిజాం సైన్యాధిపతి ఎల్ ఎండ్రూస్ అండి. బ్రిటిషర్లు అనుసరించిన అపార్థీడ్ అంటే ఏంటి? బ్రిటిషర్లు అనుసరించిన అపార్థీడ్ అంటే వర్ణ వివక్ష అని అర్థము. ఉప్పు పన్ను చెల్లించొద్దని ప్రజలకు పదే ఆదేశించండి అని చెప్పిన ఆంగ్లేయుడు ఎవరు? ఉప్పు పన్ను చెల్లించొద్దని పదే ఆదేశించండి అని ఒక ఆంగ్లేయ అధికారి చెప్పారు. ఆ ఆంగ్లేయ అధికారి ఎవరంటే రెస్డెన్ అండి. అలెగ్జాండర్ రీడ్ థామస్ మండోలు రైత్వారీ విధానాన్ని ఎక్కడ ప్రవేశపెట్టారు? బారామహల్లో ప్రవేశపెట్టారండి. కర్జన్ భారతీయ నాణ్యాలు పేపర్ కరెన్సీల చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు? కర్జన్ భారతీయ నాణ్యాలు పేపర్ కరెన్సీల చట్టాన్ని 1899లో చేశారు. ఐరోపీకరణను ప్రారంభించినటువంటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? ఐరోపీకరణను ప్రారంభించినటువంటి బెంగాల్ గవర్నర్ జనరల్ కారన్ వాలిస్ అండి. బాక్సార్ యుద్ధానంతరం 1765లో జరిగిన సంధి అలహాబాద్ సంధి అండి.
ఫాదర్ ఆఫ్ ఇండాలజీ అని ఎవరిని పిలిచేవారు? ఫాదర్ ఆఫ్ ఇండాలజీ అని విలియం జోన్స్ ని పిలిచేవారండి. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.